నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఈరోజు ప్రధానంగా కూడా రాష్ట్ర రాజకీయాలలో మరొక డ్రామాకైతే తెరలేపారు. ఆ డ్రామా సంగతి ఏంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక డ్రామాకు తెరలేపడానికి కారణాలు ఏంటి అనే విషయాలను కూడా నేను వెల్లడించబోతున్నా. మీరు నిన్నటి వరకు పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. మొట్టమొదటిసారిగా కేటీఆర్ టార్గెట్గా రేవంత్ రెడ్డి వ్యూహాలు అయితే 12 అన్నింటిలో కూడా ఫెయిల్ అయిన పరిస్థితి కనబడింది. అదే జన్వాడ ఫామ్ హౌస్ అయితేనేం, దాంతోపాటు రేసింగ్ అయితేనేం, ఈ రేసింగ్ అంటూ తెర మీదకి తీయడం కానీ, దాంతోపాటు లగచర్ల అనే విలేజ్కి సంబంధించిన ఎపిసోడ్ అయితేనేం. సో మూడింట్లో కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. అయితే ఇప్పుడు కొత్తగా మరో టార్గెట్ పెట్టిళ్ళు. అదే 6 అడుగుల బుల్లెట్ను టార్గెట్ చేయబోతున్నారు. హరీష్ రావును టార్గెట్గా మరొకసారి హైడ్రాకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక డ్రామా తెరలేపే ప్రయత్నం అయితే చేస్తాను. హైడ్రామాకి అయితే తెరలేపుతున్నారు. మరొకసారి పూర్తి స్థాయిలో రేవంత్ ప్రభుత్వానికి సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా కూడా హరీష్ రావును టార్గెట్ చేస్తూ మరొక వ్యూహాన్ని కూడా పన్నుతున్నారు. అంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడెక్కడ కూడా ఏమీ జరగకపోయినప్పటికీ కూడా టాపిక్ డైవర్షన్ కోసం కేవలం ప్రజలను మళ్లించేందుకు, సో 10 సంవత్సరాల పాలన ఎఫెక్ట్కు సంబంధించి మరొకసారి చూపించే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నది. దానికి సంబంధించి ఒకసారి మనమైతే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు మొత్తం చూడండి. ఏంది అంటే పూర్తి స్థాయిలో రాజకీయాలన్నింటినీ కూడా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేస్తే మీకు రెండే 2 అంశాలు ప్రధానంగా కనబడతాయి. ఒకటి కేటీఆర్కు సంబంధించిన ఎపిసోడ్, ఎందుకంటే ప్రజల పక్షాన నిల్చుంటున్నాడు కాబట్టి. అశోక్ నగర్లో ధర్నా జరిగినప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1కు సంబంధించి, ఇక దానితో పాటుగా మరొక ఎపిసోడ్ కూడా చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కానీ, 6 గ్యారంటీలు కానీ, ఇతరత్ర కానీ ఏది జరిగినా కూడా అక్కడ ప్రత్యక్షమయ్యేది హరీష్ రావు. అంటే తెలంగాణ రాజకీయాలలో కేవలం 2 మాత్రమే కనబడుతున్నారంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా మీ అందరికీ వినబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో అంటే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా ఇద్దరు తెలంగాణ ప్రజల పక్షాన, 4 కోట్ల ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న సమయంలో ఈ రేవంత్ ప్రభుత్వానికి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటు చూసినా కూడా ఏమీ కనిపించట్లేదండి. ఎక్కడ పూర్తి స్థాయిలో కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేసినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినప్పటికీ ఎక్కడ కూడా ఏమీ కనిపించట్లేదు. సో ఇలాంటి పరిస్థితులలో ఏమైనా చేయాలి, ఎలాంటి కుట్రలైనా కుతంత్రాలైనా మోపాలి, దాంతోపాటు హైడ్రామాకు తెరలేపాలి, ఆ తర్వాత మరొక అంశంలోకి టాపిక్ డైవర్షన్ కావాలి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వ్యూహాలైతే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిజంగానే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్న తరుణంలో హరీష్ రావుకు సంబంధించిన ఫామ్ హౌస్ను కూల్చేస్తామంటూ నిన్న తన యొక్క భజన ఛానల్ అయినా అంటే కాంగ్రెస్ పార్టీ భజన ఛానల్ అయినా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తోక ఈక పేపర్లైనా లేకపోతే సోషల్ మీడియాలైనా ఇతరత్రైనా ఏదైనప్పటికీ మీసం మొలేసి తొడగొట్టి చెప్పిన ఖబర్దారని నేను ఇప్పుడు మళ్ళా చెప్తున్నా. ఎవడి చెంచాగిరికి ఇక్కడ భయపడేది లేదు, ఎవడి కుట్రలకు భయపడేది లేదు, ఎవడి ఆరోపణలకు భయపడేది లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, వైఆర్ టీవీలో వాస్తవాలను మాత్రమే తెలియజేస్తా. ఇది తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన నేను నిలుస్తా. నేనేమంటున్నానంటే మొన్నటి వరకు ఈ రేసింగ్ అయిపోయింది, దాంతోపాటు జన్వాడ ఫామ్ హౌస్ అయిపోయింది, లగచర్ల గ్రామంలో కేటీఆర్ అరెస్ట్ వ్యవహారం అనేది ఇక పూర్తి స్థాయిలో ఖతమైపోయింది. సో ఇలాంటి పరిస్థితులలో మరొక అంశాన్ని తెర మీదకి తీసుకురావాలి. మరి ఎవరిని తెర మీదకి తీసుకురావాలి? హరీష్ రావు. సో హరీష్ రావు మీద కుట్రపూరితంగా ఒక ఎపిసోడ్ ప్రారంభమైంది. నా భూమి సర్వే చేసుకో, రంగనాయక్ సాగర్కు ఎప్పుడు వస్తావు రేవంత్? నేను గుంట భూమి కూడా కబ్జా చేయలే, రైతుల నుంచి నిబంధనల ప్రకారమే కొన్నా. రేవంత్ రెడ్డివి బ్లాక్మెయిల్ రాజకీయాలు, రైతులు ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం, ధాన్యం సేకరణలో ప్రభుత్వ విఫలం, మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రుణమాఫీ అమల్లో సర్కార్ విఫలమైంది, పిల్లలకు పురుగులన్నం విష ఆహారం తినిపించడంతో దావఖానా పాలవుతున్నారు, 11 నెలల్లో 42 మంది పిల్లలు చనిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే రేవంత్ నన్ను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని విధాలా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నా రైతులు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, 6 గ్యారంటీలను అమలు చేసేదాకా నిలదీస్తూనే ఉంటాం. అయితే నిన్న నాకు ఒక మిత్రుడు కాల్ చేసిండని, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కరుడు గచ్చిన తీవ్రవాది అనుకోవచ్చు, అంటే కార్యకర్త మన భాషలో. ఆయన నిన్న ఒక మాట చెప్పిండు.
సో ఆయన ఏమంటాడు అంటే ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి సంబంధించిన వీరాభిమాని. రేవంత్ రెడ్డి ఎక్కడ కోసుకోమంటే అక్కడ కోసుకుంటాడు, అంత పిచ్చి ఆయనకి రేవంత్ రెడ్డి తప్ప మరొకటి కాదు. ఆయన జర్నలిజం ముసుగులో ఉంటాడు. ఇప్పుడు కాస్త పక్కకు జరిగిండు. ఇక ఆయన నా మీద ట్రోల్ చేస్తాడు, మామూలుగా కాదు ఆయన. ఇక ఆయన రాజకీయాలు అట్లనే ఉంది. అయితే ఇక్కడ ఏంది అట అంటే తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి మాటలలో టీజీ, మన మాటలలో టీఎస్. ఓకే, క్లియర్ కట్. అయితే ఈ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేటీఆర్ అయినా దాంతోపాటు హరీష్ రావు అయినా వీళ్ళిద్దరు మాత్రమే తెలంగాణలో సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. పోనీ బీజేపీ ఉన్నదంటే అడపదడప అక్కడక్కడ గడుతుంది. ఓయమ్మ ఉన్నావా అంటే ఓ ఓ ఓ ఉన్నా 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 అనే కడ భారతీయ జనతా పార్టీ అక్కడక్కడక్కడక్కడ కనబడుతుంది. అంటే మూసీ పంచాయతీ ప్రారంభమైనప్పుడు కనబడింది, మూసీ పంచాయతీకి కనుమరుగైపోయే పరిస్థితులలో ఇప్పుడు వచ్చింది. సో ఇలాంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా బీజేపీ లేదు అనడానికి లేదు, కానీ అక్కడక్కడ ఉంటుందండి. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ ఇవ్వాలి, వారి సారథ్యంలో వాళ్ళకి సంబంధించిన సంబంధిత మనుషులకు చెప్పాలి, వీళ్ళు పోయి ఆడిపోవాలి, ఆడిపోయి మీరు గిరిగిది చేయరి, మా ప్రెస్ వాళ్ళు గిట్లత్తారు గిరిగిది అని ఆయన చెప్తే అప్పుడు వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. సో బీజేపీ కూడా ఉన్నది, లేదు అనడానికి లేదు, ప్రజల పక్షాన అక్కడక్కడ పోరాటం చేస్తుంది. సో ఏంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రధానంగా కనబడుతున్నది. వీళ్ళు 10 ఏళ్ల అధికారంలో పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలు తెలుసు, కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, ప్రజా వ్యతిరేకత తెలుసు, ప్రజా పోరాటాలు తెలుసు, ప్రజా ఉద్యమాలు తెలుసు, మేధావుల వ్యూహరచన చేస్తూ ప్రజా హక్కుల సంఘాల వ్యూహాలు తెలుసు, దాంతోపాటు పౌర హక్కుల సంఘాల నేతల వ్యూహాలు కూడా తెలుసు. ఇవన్నీ కూడా వీళ్ళకు క్లారిటీగా తెలుసు. కాబట్టి సమస్య తెలవగానే ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలనేది వీళ్ళకు వెన్నతో పెట్టిన విట. ఎట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఇది ప్రజల పార్టీ. ఎట్లా అంటే తెలంగాణ ఉద్యమంలో 2001 నుండి నిరంతరాయంగా దాదాపుగా 14 సంవత్సరాల నిర్విరామ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తేవడంతో పాటు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇప్పుడు మళ్ళీ విపక్ష పాత్ర పోషిస్తున్నది. కాబట్టి ప్రజల పక్షాన పూర్తి స్థాయిలో పోరాటం చేయడం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య. సో బీజేపీ ఏంది, కేంద్రం నుండి డైరెక్షన్ రావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తే అక్కడికి ఎక్కడన్నా పూర్తి స్థాయిలో ఫోన్ పోయి అరే బిడ్డ మనోడే ఆర్ఎస్ఎస్ మనవాది అది ఇది అని చెప్తే అక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో వీళ్ళకి ఏంది అంటే సెంట్రల్ నుంచి డైరెక్షన్స్ వచ్చిన తర్వాతనే ఇక్కడ మేల్కొంటారు, లేకపోతే పూర్తి స్థాయిలో ఆ మేల్కొల్పు అనేది ఉండదు అనే విషయాన్ని మీకు తెలుసుకోవాలి. కానీ వాళ్ళల్లో కూడా పోరాటం చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళకు బానిస సంఖ్యల లెక్క సంఖ్యలు వేసి బీజేపీలకు వాళ్ళకు కూడా ప్రజల పక్షాన పోరాటం చేయాలని ఉంటుంది. వాళ్ళు ప్రజలలో పూర్తి స్థాయిలో ఒక బ్రహ్మాండమైన పోరాటం చేయాలని భారతీయ జనతా పార్టీకి కూడా ఉంటుంది. కానీ వాళ్ళకు ఢిల్లీల సంఖ్యలు వేసి ఆ సంఖ్యలు ఎప్పుడు దిగుతాయో మనకైతే తెలియదు. సో ఇలాంటి పరిస్థితులలో ఏమైంది అంటే ఫస్ట్ కేటీఆర్ను హరీష్ రావు రంగంలోకి దిగులు. ఎక్కడ 6 గ్యారంటీలు ఎవ్వు బిడ్డ అని మొదలుపెట్టిలు. డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ చేస్తా అంటివి, ఏమైంది అని అడిగిలు. ఆగస్టు 15వ తారీఖు పూర్తి స్థాయిలో చేస్తా అంటివి, ఏమైంది అని అడిగిలు. రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రైతు బంధు చేస్తా అంటివి, ఏమైంది అన్నాడు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అంటివి, ఏమైంది అని అడిగిలు. దాంతోపాటు పూర్తి స్థాయిలో ప్రతి పథకాన్ని బట్టలిప్పి బజెట్లో నిలబెట్టే ప్రయత్నం చేసినాం. అంటే ఇవన్నీ దొంగ హామీలు, ఇవన్నీ అమలు కావడం లేదు, అమలు చేయలేరు కూడా, రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు అనేది వీళ్ళిద్దరి వాదన. సో ఇలాంటి పరిస్థితులలో ఇక ప్రజా వ్యతిరేకత మొదలైంది. ఇంకొకటి ఏంటంటే అధికారం ఉన్న చోట ప్రశ్నించే గొంతుకలు ఎవరు ఉండరండి. ప్రశ్న అనేది అధికారం ఉన్న చోటనో లేకపోతే ఇతరత్ర పదవులకు ఆశపడో లేకపోతే ఆర్థిక మూలాలకో లేకపోతే ఇతరత్రకో అవి ఎప్పుడూ ఆశపడాయి. ప్రశ్నించే గొంతుక ఎక్కడున్నా కూడా ప్రజల పక్షాన ఉండడానికి ఇష్టపడుతుంది, ప్రజలతో ఉండడానికి ఇష్టపడుతుంది, ప్రజా సమస్యలను వెలికి తీయడానికి ఇష్టపడుతుంది. సో ఇది ప్రజలకు సంబంధించి. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే సోషల్ మీడియా, ఈ సోషల్ మీడియాకు సంబంధించి చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి, ఈ సోషల్ మీడియా కానీ ఉద్యమకారులు కానీ ప్రశ్నించే గొంతుకలు కానీ వీళ్ళందరూ ఏమైపోయిందంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఉండే, ఇక ఒక్కసారిగా కాళ్ళు చేతులకున్న తలువులు అన్నీ తెంపుకున్నారు. ఇక మొత్తం అందరూ ఇటు వచ్చేసిళ్ళు. ఎందుకు వచ్చిళ్ళు అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ఎంత మహా అంటే మహా ఒక నెల రోజులు, 15 రోజులు, 15 రోజులు లేదా 5 రోజులు మాత్రమే ఉండగలుగుతారు. లేదు ఇంకా కష్టపడితే 5 నెలలు, ఇంకా కష్టపడితే 10 నెలలు. ఇక ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి సంకనాకే భజన ఛానళ్ళు, పేపర్లు, మేము భజన చేయం కానీ మిగతా అన్ని కొడుగుడ్డు మీద ఈకలు వ్యక్తం అనే ప్రతి ఛానల్, ప్రతి పేపర్ కూడా మహా అంటే ఇంకొక 365 రోజులు ఉంటాయి. ఇప్పటికి 365 రోజులు పూర్తయిపోయినాయి కదా, ఇంకో 365 రోజులు పూర్తయితాయి కదా. అప్పుడు నువ్వు అద్దన్న ఎవరు రేవంత్ రెడ్డికి సంబంధించి చెంచాగిరి చేస్తులు రేవంత్ రెడ్డి యొక్క భజన బ్యాచ్ మొత్తం మళ్ళీ వచ్చి పోరాటం చేస్తారు, వాళ్ళే పోరాటం చేస్తారు. మనం చేసేదానికంటే ఇంకా ఉప్పెన లెక్క ఉద్యమం చేస్తారు. ఎందుకంటే బాధపడి గోసపడి అన్నిట్లో అవమానపడి అన్నీ
మొత్తం అయిపోవాలి కదా ఎపిసోడ్, పోవాలి, అన్ని టీచర్లలో అనుభవం కావాలి, అప్పుడు ఉరికొచ్చి ప్రజా ఉద్యమ పోరాటం చేస్తారన్నట్టు. సో పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా వస్తారు, కొంచెం ఓపిక పట్టాలి. ఈ సోషల్ మీడియా ఇప్పుడు దండిగా ఉన్నది. ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, ఇండిపెండెంట్ జర్నలిస్టులు, దాంతోపాటుగా ఇండిపెండెంట్ సోషల్ మీడియా యాక్టివిస్టులు చాలామంది కూడా పనిచేస్తారు. వీళ్ళు పార్టీల కోసం పదవుల కోసమే కాదు, జస్ట్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్, అంటే వాళ్ళు ప్రజలు అనుభవిస్తున్న వేదనను బయటికి తీసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరూ ఉన్నారు. సో పూర్తిగా ఇక్కడ ఎపిసోడ్ ఏమైపోయింది అంటే కేవలం కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు. మీరు ఎటువైపు చూసినా, ఏ దిక్కుకు చూసినా కూడా అరే పలానా కరీంనగర్ జగిత్యాల ఏమో ప్రజాయాత్ర జరుగుతుందట, ఎవరున్నారు? హరీష్ రావు ఉన్నాడు. అరే గడ లగచెర్ల కాడ ఏమో జరుగుతుందట, కేటీఆర్ పోతున్నాను. గిట్లా ఏంది అంటే వీళ్ళిద్దరు పూర్తి స్థాయిలో తెలంగాణను అంతా సుట్టెత్తాలి. ఇవాళ కూడా ఖమ్మంలో హరీష్ రావు ధాన్యం సేకరణకు సంబంధించి, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అటు పోయే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇలాంటి పరిస్థితులలో వీళ్ళ మీద బట్టగాల్చి మీద వేయాలి. ఎట్లా చేయాలి అంటే మొదటగానేమో జన్వాడ ఫామ్ హౌస్ అన్నారు, అది బిస్కెట్ అయిపోయింది. దాని తర్వాత కార్ ఈరేసింగ్ అన్నారు, బిస్కెట్ అయిపోయింది. మళ్ళీ లగచెర్ల అన్నారు, బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు ఈయన వల్ల అయితే లేదు. సరే ఇప్పుడు హరీష్ రావు జోలికన్నా పోదాం. కొన్ని రోజులు ఆయన బాగా పోరాటం చేస్తున్నాడు. ఏంది AK-47 లెక్క బుల్లెట్, 6 అడుగుల బుల్లెట్ అట్లనే ఉరుకుతున్నది. దానికి కాస్త అడ్డుకట్ట వేయాలని పనిచేసే ప్రయత్నం చేసాం. ఇక ఏదో ఒకటి చేయాలి కదా, మసిబూసి మారేడుకాయ చేయడం, బట్టగాల్చి మీదేయడం, ఇవన్నీ నడతాయి కదా. దానిలో భాగంగానే పుట్టుకొచ్చిందే ఇది. మళ్ళీ ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి చేస్తాను అనుకుంటే మీ పొరపాటే. సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఒక ట్యాగ్ లైన్ మాత్రమే ఇస్తాడు, అంటే బ్రేకింగ్ న్యూస్ వస్తాడు. అరే పలానా పర్సన్ గురించి ఏం చేద్దామో ఆలోచించరు. ఏం లేకపోయినా బట్టగాల్చి మీదేయాలి మనం. అది మామూలుగా ఉండకూడదు, బట్టగాల్చి మీదెత్తే మళ్ళీ పక్కోడు కూడా దానికి అట్రాక్టివ్ కావాలో చూడాలి అనేటట్టు చేస్తారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు ఎట్లా చేస్తున్నది అన్నది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. నా భూమిని సర్వే చేసుకో, రంగనాయకు ఎప్పుడు వస్తావో రేవంత్? ఆయన రాడు. ఆయన ఎందుకు వస్తాడు? అధికారులను పంపిస్తాడు, టేపులు పంపిస్తాడు, లేకపోతే ఇంతంత కట్టెలు పంపిస్తాడు, అన్ని కొలతలు తీసుకుంటారు. దాని తర్వాత బ్రేకింగ్లు వేసుకుంటారు, ఆడికి పోతారు, విజువల్ తీస్తారు, ఆడికి పోతారు. ఇక వాళ్ళ భజన చాలా ఉంటాయి. ఇగో ఈ గుంటనే, ఇగో ఈ రాయి పక్కందే, ఇగో ఇగో ఈ పిల్ల పక్కందే, లేకపోతే ఇగో ఇక్కడ పక్కందే, ఇగో గెట్టు పక్కందే, అగో చెరువు నీళ్ళు ఇళ్ళకేస్తాయి, ఇగో వానసుక్క చక్కగా ఈయనే పడుతుంది అన్నట్టుగా వాళ్ళు మొత్తం బ్రేకింగ్లు, ఈ కింగులు, ఆ కింగులు, కింగులు అన్నీ చేయాలి. చేసిన తర్వాత ఆయన అధికారులను పంపిస్తాను. ఇగో చూడు, నేను గుంట భూమి కూడా కబ్జా చేయలే, రైతుల నుంచి నిబంధనల ప్రకారమే కొన్నా. రేవంత్ రెడ్డివి బ్లాక్మెయిల్ రాజకీయాలు. నేను ఇదే మాట అంటే నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నా యొక్క వట్టకాయలు దెబ్బతిన్నాయని కొంతమంది మామూలుగా చెప్పిళ్ళు. ఇది నేను చెప్పిన మాట కాదు, విపక్షాలన్నీ నెత్తి నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి రాజకీయాలు అనేటివే బ్లాక్మెయిల్ రాజకీయాలు. ఇంకొకటి ఏంటంటే నిన్నగాక మొన్న వరంగల్ సభ జరిగింది. వరంగల్ సభలో కూడా ఒకటి క్లియర్ కట్ వచ్చింది. వరంగల్ సభలో ఏమైపోయిందో మీ అందరికీ తెలుసు కదా. వరంగల్ సభలో చాలా క్లారిటీగా క్లియర్గా ఒక అంశం ఎపిసోడ్ వచ్చింది, మీ అందరికీ తెలవాలి. నేను ఊరికే రాలే, తొక్కుకుంటూ వచ్చినా అన్నాడు. నేను అనలేది, ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అన్నారు. నేను అనలేది, ఆయననే చెప్పిండు ఆయన నోటునొచ్చి. సో రేవంత్ రెడ్డి రాజకీయాలు ఏంటి అంటే ప్రజల పక్షాన ఉండే రాజకీయాలు కాదు, ప్రజలను బాగు చేసే రాజకీయాలు కాదు, ప్రజాక్షేత్రంలో బాగుండే రాజకీయాలు కావు. కేవలం ఇవన్నీ కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలు. ఇక రైతులు ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాడనే ఒక నెపంతో ఇప్పుడు హరీష్ రావు దగ్గరికి పోయిండు. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చూడు, రంగనాయక్ సాగర్లో గుంట ప్రభుత్వ భూమి కానీ ఇరిగేషన్ భూమి కానీ నేను కబ్జా చేయలేదు. నిబంధనల ప్రకారం రైతుల నుంచి 13 ఎకరాల పట్టా భూమిని కొన్నా, అంతే తప్ప గుంట ప్రభుత్వ భూమిని కూడా తీసుకోలేదు. తీసుకునే ఆలోచన కూడా నాకు లేదు, రాదు అని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రైతులు ఏ భూమి అమ్మారో, ఏ మోక అయితే చూపించారో దాని ప్రకారమే నేను కబ్జాలో ఉన్నా. గుంట భూమి కూడా ఎక్కువ లేదు అని తేల్చి చెప్పారు. నాపై కబ్జా ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రంగనాయక్ సాగర్ రావాలి, రేవంత్ సమక్షంలోనే నా భూమి సర్వే చేయిద్దాం, నేను అక్కడే ఉంటా. రేవంత్ రెడ్డి రంగనాయక్ సాగర్ ఎప్పుడు వస్తావో చెప్పు అని సవాల్ విసిరేసిండు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఏమంటాడు, ఊక హరీష్ అన్న నేనేదో అట్లా ఉత్తానే నీ మీద బట్టగాల్చి మీద ఇద్దామనే కాడికి ఆయన పోతాడు. ఇప్పుడు చాలా క్లారిటీగా చెప్పిండు హరీష్ రావు. హరీష్ రావు ఏమన్నాడు అంటే చాలా సింపుల్గా కాదు, గట్టిగానే వేసిండు. ఏమని చెప్పిండు, ఇక చూడురి, ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా వినాలి. ఇప్పుడు ఎవరు దొంగ ఎవరు లంగో తెలిసిపోతుంది. రైతులు ఏ భూమి అమ్మారో, ఏ మోక అయితే చూపించారో దాని ప్రకారమే నేను కబ్జాలో ఉన్నా. గుంట భూమి కూడా ఎక్కువ లేదు అని తేల్చి చెప్పారు. అయితే నాపై కబ్జా ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రంగనాయక్ సాగర్ రావాలి, రేవంత్ రెడ్డి సమక్షంలో నా భూమిని సర్వే చేద్దాం,
నేను అక్కడే ఉంటా. రేవంత్ రెడ్డి రంగనాయక్ సాగర్కు ఎప్పుడు వస్తావో చెప్పు. చాలా క్లారిటీగా ఏమని చెప్పిండంటే, నా భూమి ఏదైతే ఉందో నేను నా భూమిలో ఉన్నా, పరాయి భూమికి వెళ్ళలేదు, గుంట కూడా కబ్జా చేయలేదు, గుంట మోక కూడా నేను కదలలేదు, ఒక మట్టి పిల్ల కూడా కదలలేదు. నువ్వు ఎప్పుడు వస్తావరా రేవంత్ రెడ్డి, నువ్వు ఎప్పుడు వస్తావరా, నేను కూడా అక్కడే ఉంటా. ఇద్దరం కలిసి అధికారులను కలిసి కొలతలు వేపిద్దాం. వేపించిన తర్వాత ఏంది వాస్తవం అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్తారు. నువ్వు రా, నేను వస్తా, ఇద్దరం కలిసి అధికారులను పిలిపిద్దాం. ఎవరైతే కొలతలు ఉంటారో వాళ్ళందరూ కొలుస్తారు, భూమి సర్వే చేస్తారో, అప్పుడు కనుక తప్పు ఉంటే మొత్తం నువ్వే తీసుకో, కూల్ చేసుకో అప్పుడు. కానీ అలాంటిది నేను చేయలే, నాకు అవసరం లేదనేది చాలా క్లారిటీగా కూడా చెప్పాను. సో ఈ విషయం చెప్పినాక ఇక మా సార్కు అంటే మా ముఖ్యమంత్రి గారికి ఏం చేయాలో అర్థం కాలే పాపం. ఎందుకంటే ఇగో ఈయన రేవంత్ రెడ్డిది ఎట్లుంటుందంటే, ఎవరిని టార్గెట్ చేస్తే వాళ్ళని పూర్తి స్థాయిలో బదనం చేయడం. ఆడ ఏముండదు, ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టుగా ఆడ ఏముండదు. ఊరికే టాపిక్ డైవర్షన్ ఎట్లా చేయాలి, టాపిక్ డైవర్షన్ ఏ విధంగా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఈయన ఎపిసోడ్. సో పూర్తి స్థాయిలో ఇక్కడ హరీష్ రావు అనే వ్యక్తి ప్రతి సవాల్గా మారింది. ఈ సవాల్ను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వీకరిస్తాడా, లేకపోతే నేను ముఖ్యమంత్రిని కదా ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడినా, నాదేం తప్పు లేదు, ఏదో అధికారులు చెప్పారు, లేకపోతే టాపిక్ డైవర్షన్ కోసం మాట్లాడినా అంటాడా, మరి ఏమంటాడు అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. ఎందుకు అంటే ఈరోజు హరీష్ రావు జోలికి వచ్చి పూర్తి స్థాయిలో హరీష్ విషయంలో బట్టగాల్చి మీదేయడం, మొన్నటి వరకు కేటీఆర్ విషయంలో బట్టగాల్చి మీదేయడం, ఇవన్నీ జరిగిన ఎపిసోడ్లు మనందరం కూడా చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా తెలంగాణ యావత్తు సమాజానికి చూపెట్టాలి కదా. ఏంది అంటే తమ స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నైనా చెప్తారు, బై వాందేం పోతుంది, నరం లేని నాలుక సవాలచ్చ మాటలు మాట్లాడతారు. కానీ ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజా సమస్యల గురించి పోరాటం చేయాలి. 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేద్దాం, ప్రజలకు ఎట్లా మంచి చేద్దాం, ప్రజలకు ఏ పథకాలు ఇద్దాం, ప్రజలకు ఎలాంటి పథకాలు ఇస్తే బాగుంటుంది, ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి, ఇక్కడ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, ఇక్కడ అధికారులతో ఏ విధంగా సమన్వయం చేయాలి, ఇక్కడ జిల్లా కలెక్టర్లు కానీ ఎస్పీలతో ఎట్లా సమన్వయం చేసుకోవాలి, శాంతి భద్రతల విషయంలో ఎట్లుండాలి, మునుముందు మళ్ళీ ప్రభుత్వం రావాలంటే మనం ఏం చేయాలి అనేది విషయాలన్నీ పక్కన పెట్టి, అరే కేసీఆర్ ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఆయన గురించి ఆయన కూడా అనుకోవాలి. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని మేము ఫోకస్ పెట్టినాం. అందుకే పెట్టినాం. ఆయన ఏంది అంటే జపాన్ టెక్నాలజీ కాదు, మన తాత టెక్నాలజీ తెచ్చినా కూడా ఆయన మీద మంచి నిఘా నడుస్తుంది. అతి త్వరలో మంచిగా వస్తాయి. మా దోస్తు చాలా పకడ్బందీగా ఇక రేవంత్ రెడ్డి సంకనాకుతాడు. ఓ మా అభిమాని జర్నలిజం అనే ముసుకేసుకొని ఆట ఆడుతున్నావుగా, నీ ఆట కూడా బయటకు వస్తుంది. అతి త్వరలో వస్తాయి. ప్రతిదీ ఉన్నాయి మన దగ్గర. కానీ ఇప్పుడు ఏది రిలీజ్ చేయని చెప్పినా కదా, ఎన్నికలు ఏడాది ఉన్నప్పుడు అన్నీ బయటపడతాయి. లేదు వీళ్ళు కావాలని కుట్రపూరితంగా ఏమైనా కేసులు వేసి బుక్కలు వేసినా కూడా అవి నా ఒక్క దగ్గర 120 మంది దగ్గర పెట్టిన బిడ్డ, నేనేం ఇష్టపెట్టేది లేదు, నీ చరిత్ర అంతా బయట పెడతాం. కాదంటే ప్రజలకు ఇప్పుడు సమయం ఇస్తున్నా కదా, తీసుకో, నువ్వు ఎట్లా చేస్తావో, నీ రాజకీయాలు ఎట్లా చేస్తావో చేసుకో. ఎందుకంటే జైలు గూడలలో అడుగు పెట్టినప్పుడే నీ పని అయిపోయింది. నీ పతనమే మాకు మళ్ళీ ఎట్లా రేవంత్ రెడ్డి అధికారంలోకి దిగిన తర్వాత ఇక్కడ దాదాపుగా ఒక 50 కిలోల కేక్ తెచ్చి నేను కేక్ కట్ చేపిస్తా. చెప్తానా కదా, ఊకునేదే లేదు. నువ్వు ప్రజల పక్షాన నిల్చో మంచిగా ఉంటుంది. కానీ నువ్వు కావాలని వ్యక్తిగత టార్గెట్ చేసి వ్యక్తిగతంగా వెళ్ళడం అనేది మంచి కాదు. అతి చిన్న వయసులోనే, తక్కువ వయసులోనే ముఖ్యమంత్రి పదవి వచ్చింది. దాన్ని ఎంత హూందాతనంగా సద్వినియోగం చేసుకోవాలి, ఎంత మంచిగా చేసుకోవాలి. ఒకే విడతలో రుణమాఫీ చేయొచ్చు, ఏమవుతుంది, రైతు బంధు ఇవ్వచ్చు, దాంతోపాటు అనేక సంక్షేమ పథకాలు చేయొచ్చు. కానీ ఇవన్నీ ఈయనకు అర్థం. ఏమన్నంటే కేసీఆర్ పేరు లేకపోతే పాపం నిద్రలో కూడా కలవరిస్తానేమో. కేసీఆర్ ఇట్లనే కలవరిస్తానేమో రేవంత్ రెడ్డిజీ. అరే అధికారం రాక ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ఎంత అద్భుతంగా చేసుకోవచ్చు తెలుసా. ఏమైపోయింది రంజిత్, 10 నెలలే అంటున్నారు. అంటే ఏడాది అవుతుంది, ఇంకో ఏడాది అయితే ఎన్నికల కూడా కదా, ఇక మీరు చేసేదే ఉంటుంది. మీ వల్ల ఏమవుతుంది నాకు అర్థం కాదు. మొన్న వరంగల్ సభ పెట్టినప్పుడు విజయోత్సవ సభ, ఆ డాక్టర్ గ్రూప్ మహిళలందరికీ కూడా మీకు లోన్లు ఇస్తానని చెప్పి తోలుకొచ్చిరట. ఊరికే రాలే వాళ్ళందరూ. నేను కూడా అనుకున్నాను ఇంతమంది వచ్చిలు ఈ ఊళ్ళల్లో పోతే చెప్పులు చూపెడతాను, షాటలు చూపెడతాను, షీపీలు చూపెడతాను, మరి ఇంతమంది యాన్ నుండి వచ్చిరంటే మొన్న విమలవాడ సభ చూడన్నా తెలుస్తుందా అని అంటే డాక్టర్ మహిళలకు టార్గెట్ పెట్టిలు, ఊళ్ళల్లో టార్గెట్ పెట్టి ఎత్తుకొచ్చిర్రు, అంత పట్టుకొచ్చిర్రు తప్ప అంత మించి ఏమీ లేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏమైందంటే కేటీఆర్ నుండి టార్గెట్ మిస్ అయ్యి ఇప్పుడు హరీష్ రావు దగ్గరికి వచ్చిండు. హరీష్ రావును కూడా ఈయన ఏం చేయలేడు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తుపెట్టుకోరి, కేవలం టార్గెట్ ఏంది అంటే వీళ్ళ యొక్క నీచ రాజకీయాలు వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు తప్ప అదేమీ లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మీకు వచ్చిన బంగారం లాంటి ముఖ్యమంత్రి పదవిని మంచిగా చేసుకోరి.
కేటీఆర్ మీద అరెస్ట్ చేయాలి, కేసీఆర్ను అరెస్ట్ చేయాలి, హరీష్ రావును అరెస్ట్ చేయాలి, రంజిత్ను అరెస్ట్ చేయాలి. ఏమవుతుంది మీకు అరెస్ట్ చేస్తే? 4 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ కూడా బెయిల్ వస్తుంది కదా. బెయిల్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఏముంటుంది చెప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇక దాంతోపాటుగా ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, మీ అందరికీ తెలిసిన విషయమే, పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. ఏంది కాంగ్రెస్ కుట్రతోనే కడుపు మండి, అభివృద్ధి పేరిట మోసం, తీర్మానాల పేరిట ఫోర్జరీలు, లగచర్ల ఘటనకు కారణాలు ఇవే. ఏం జరిగింది? ఊరిని అభివృద్ధి చేసుకుందామని చెప్పి రైతులకు మోసం, సర్కార్కు వినతి పత్రం ఇద్దామంటూ సంతకాల సేకరణ, వాటిని ఫార్మాకు సానుకూల తీర్మానాలుగా చిత్రీకరణ, రైతుకు తెలియకుండానే సమ్మతించినట్లు పత్రాల సృష్టి, పథకం ప్రకారమే భూసేకరణకు 6 నెలలుగా అడుగులు పడ్డాయి. 5 గ్రామాలలో రైతుల కండ్లకు కాంగ్రెస్ నేతల గంతలు, ఫార్మా నోటిఫికేషన్తో భూముల్ని బ్లాక్ చేస్తున్న బ్యాంకులు. విషయం తెలిసాక రైతులలో కట్టలు తెంచుకున్న ఆగ్రహం, మమ్మల్ని మోసం చేశారంటూ కాంగ్రెస్ నేత శేఖర్పై దాడి, ఆ రైతుల తిరుగుబాటు కొనసాగింపే లగచర్ల ఘటన. తన భర్త రేవంత్ మనిషే అంటున్న మాజీ సర్పంచ్ భార్య, ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సంచలనమైన నిజాలు. ఫార్మా క్లస్టర్కు బీజం పడింది ఎక్కడ? బీజం వేసింది ఎవరు? కాంగ్రెస్ నేతలు. ఏం జరిగింది? రైతుల భూముల కోసం తండాలలోని ఆ పార్టీ నాయకులకు ఎరవేసింది. అధికార పెద్దలే సీఎంను కలిసేలా చేస్తామని 5 గ్రామాల నాయకులకు చెప్పి వారి ద్వారా వినతి పత్రాలంటూ రైతుల సంతకాలు తీసుకున్నది వారే. ఫార్మా క్లస్టర్లో ఒప్పుకున్నారంటూ కూడా ఆ సంతకాలను రైతుల సమ్మతిగా వక్రీకరించేది ఆ పెద్దలే. తీరా ఫార్మా అసలు గుట్టు బయటపడ్డాక దొంగ తీర్మానాలు మోసం తెలిసి వచ్చాక సీన్ రివర్స్ అయింది. తండాలు తిరుగుబడ్డాయి, తిరుగుబాటు బాహుట ఎగరవేశాయి, లగచర్ల లడాయికి దిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. సో పూర్తి స్థాయిలో కూడా జరిగిన విషయం ఏంటంటే, మా గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్దాం, గ్రామం మొత్తం తీర్మానం చేయాలి, గ్రామం తీర్మానం చేయాలంటే సంతకాలు కావాలి, సంతకాలు కావాలంటే ప్రతి ఒక్కరూ సంతకాలు చేయాలని ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుట్రపూరితంగా ఈ సంతకాలన్నీ చేసి 6 నెలలుగా వీళ్ళ వ్యూహం ఉన్నది. వీళ్ళు ఎక్కడ దోసుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి, ఇదే పని వీళ్ళకు కొత్తగా ఏం లేదండి. సో పూర్తి స్థాయిలో ఆ వ్యూహంలో భాగంగానే ఇవన్నీ బయటకు వచ్చినాయి. సో మా ఆయనే రేవంత్ మనిషి, మా ఆయన రేవంత్ మనిషి. నా భర్త రాము నాయక్ సర్పంచ్గా పనిచేస్తున్నాం, మేము కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. ఇప్పటికీ కాంగ్రెస్ జెండా మా ఇంట్లో పట్టకుండా ఉన్నాయి. ఏంది? ఫస్ట్ చంద్రబాబు ఉన్నప్పటి నుంచే చేస్తున్నాం, అప్పటి నుంచి రేవంత్ రెడ్డి వెనకనే ఉన్నాం. రేవంత్ మా ఇంటికి కూడా వచ్చిండు, ఒక రోజంతా ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ సార్కు ఆయన తెలుసు కదా సార్, మా పార్టీలోకి ఇట్లా ఇబ్బంది ఉంటుందని చెప్పొచ్చు కదా, అరెస్టు చేయాలని పోలీసులు లెక్కలెత్తున్నారు, ఆయన ఎక్కడుండో నాకు తెలియదు, ఇట్లనే అయితే ఇడిచిపెట్టి ఆపోద్దే పోయిండు, ఫోన్ బంద్గున్నది అంటూ చెప్పిన రుక్కమ్మ రోటిబండ తండాకు సంబంధించి రేవంత్ మనిషి ఆ మనిషి ఈ మనిషి ఆడ పరిస్థితి లేదు. ఎవ్వరైనా కూడా లగచెర్ల గ్రామంతో పాటు అక్కడ పూర్తి స్థాయిలో మీకున్న ఇంకొక తండాకు సంబంధించి, అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ రోటిబండ తండాకు సంబంధించిన ప్రజలందరికీ కూడా మీ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం, మీ గ్రామం అభివృద్ధి బాటలో నడవాలంటే మీరు ఏం చేయాలంటే మీ గ్రామం నుంచి తీర్మానం తేవాలి. ఆ తీర్మానం ఎట్లుండాలంటే భూములున్న ప్రతి రైతు కూడా సంతకం చేయాలి. సంతకం చేస్తే అభివృద్ధి అనేది మేము చేస్తామంటూ చెప్పి సంతకాలు తీసుకొని పూర్తి స్థాయిలో కూడా ఈ ఫార్మా క్లస్టర్కు ఫార్మాకు సంబంధించి బీజం పడింది. ఇక ఇక్కడ నుండి అసలు విషయం తెలిసినా కూకుంటారా? ఇక మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఇక ఈ ఉద్యమం మామూలుగా ఉండదు, ఇప్పుడు ఆగ్రహ ఆవేశాలతో కట్టలు తెంచుకున్నారు. అసలు బీజం పడింది ఇక్కడ ఈ లగచెర్ల అనే గ్రామానికి రోటికాడ తండాకు సంబంధించి జరిగిన ఎపిసోడ్. ఇక దీంతో పాటు లగచెర్ల ఉదంతంపై హక్కుల కమిషన్ కూడా సీరియస్ అయింది. 2 వారాలలో నివేదిక ఇవ్వండి, సిఎస్ డీజీపీలకు ఆదేశం. తక్షణమే లగచెర్లకు రానున్న ఎన్హెచ్ఆర్సీ బృందం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో ఏం జరిగింది? లగచెర్ల అనే గ్రామంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో కూడా చాలా రకాలుగా ఇబ్బందులు వచ్చింది, దానికి సంబంధించి జరిగింది. ఇక పట్నం విడుదలైతే ప్రమాదం ఏంటి? బయటకు వస్తే ఆయన ఏం చేస్తారో చెప్పండి. ఏంది పూర్తి స్థాయిలో చూడండి. పారిపోనప్పుడు పార్కులో అరెస్ట్ ఎందుకు? పెన్ డ్రైవ్ను కోర్టు హాల్లో చూసే ప్రసక్తే లేదు. మెడికల్ రిపోర్ట్లలో క్వశ్చన్ మార్కుల. న్యాయం కోసం ఎన్ని కేసులైనా వేయచ్చు. పట్నం నరేందర్ రెడ్డి కేసులలో హైకోర్టు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. 25న లగచెర్లకు ఎస్సీ ఎస్టీ కమిషన్ బాధిత రైతులతో మాట్లాడే అవకాశం.
మానుకోటలో ధర్నాకు హైకోర్టు అనుమతి 25న 1000 మందితో నిరసన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. లగచర్ల ఉదంతం ఊరికే పోదండి, వీళ్ళకైతే నేను చెప్తున్నా కదా తరాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మళ్ళా తెలంగాణలో 50 ఏళ్ళు రావద్దు. ఈ కాంగ్రెస్ పార్టీ కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకో శిప్ప చేతికి వస్తుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని ఎట్లా గద్దెదించాలి? ఈ ముఖ్యమంత్రి అసమర్థ పాలనకు చేతగానితనానికి లగచర్ల అనేది ఒక ఉదాంతం. నేనేమని చెప్తున్నా అంటే మన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు మీరు రాష్ట్రం వరకే చూస్తున్నారు, నేను దేశం వరకు చూస్తున్నా, ఢిల్లీ వరకు చూస్తున్నా, ఏడికైనా పోవచ్చు, మనం ఏ పోరాటమైనా చేయొచ్చు. వీళ్ళు ఎంత అంటే ఆవగింజ అంతా మనకు. నేను చెప్పాలంటే వీళ్ళంతా ఈ ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళంతా మనకు ఆవగింజంతా. వాళ్ళ బెదిరింపులకు పెడబుబ్బులకు ఎవడు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ చుట్టూ ఉండే భజన బచ్చి చేస్తుంది. ఎందుకంటే ఆ కుక్కకు బొక్క లెక్క వాళ్ళకు పైసలు ఆశ చూపెడతారు కాబట్టి వాళ్ళ కుట్రపూరితంగా చేస్తారు. మళ్ళీ ఇంకొకరు ఏంటంటే మేము ఆ ఊరోళ్ళేమే ఫార్మా క్లస్టర్ వల్ల ఏం లేదని ఓ కుట్ర ముసుకేసుకొని వస్తానే ఒక్కొక్కరు బయలుదేరుతారు. అట్లా చాలా మంది బయలుదేరుతారు, ప్రజా సమస్యల మీద బయలుదేరుతూనే ఉంటారు. ఇవాళ వాని ఇంటికి ఏంది కడుపు నిండి వాడేడతాను. కడుపు మాడి తెలంగాణ ప్రాంత బిడ్డలు లగచర్ల గ్రామ ప్రజలు ఏడుతున్నారు. గంతే ఉంటుంది. ఏముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డల మీకు తెలియని కథ. ఇక చూడురి ఒక్కసారి ఇది చూడురి, ఒక్కసారి ఇవి చూడురి. కావివి తొడగుండ్లు, ఇవి లగచెర్ల వడ్లు, తొండలు కూడా గుడ్లు పెట్టని భూములంటూ సీఎం రేవంత్ పేర్కొన్న లగచెర్లలో పండిన వడ్లను ఆరబోస్తున్న ఒక మహిళలకు సంబంధించి ఇది. లగచెర్లకు దన్నుగా ఎలుగెత్తిన ఖమ్మం. లగచెర్ల ఫార్మా బాధితుల రైతులకు సంఘీభావంగా ఖమ్మంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం భారీ ప్రదర్శన చేపట్టారు. రైతులు, గిరిజన మహిళలు, పార్టీ కార్యకర్తలు హాజరు కావడంతో ప్రధాన రహదారికి కిర్సింది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధు, నాయకుడు సండ్రా, కమల్ రాజు, రాకేష్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. రైతులకు అండగా నిలిచింది ఎర్ర జెండా. లగచెర్లలో వామపక్ష బృందం పర్యటించింది. ఈ సందర్భంగా బాధితులకు భరోసా ఇస్తున్న తమ్మినేని, ఆ పద్మ, గోవర్ధన్ తదితరులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో లగచెర్ల గ్రామం అనేది ఏ విధంగా ఉన్నది, ఈ లగచెర్ల గ్రామానికి సంబంధించిన ఎపిసోడ్ ఎట్లా మారిపోయింది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఎందుకంటే దండుగా కదిలింది. పూర్తి స్థాయిలో కూడా లగచెర్ల గ్రామంకు అండగా నిలిచిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. లగచెర్లకు దన్నుగా ఎలుగెత్తిన ఖమ్మంకు సంబంధించి, అంటే ఖమ్మంలో పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రజా సమస్యలకు సంబంధించి, ప్రజా పోరాటానికి సంబంధించి పూర్తి స్థాయిలో కదిలింది. లగచెర్లకు సంబంధించి గిరిజన బిడ్డలైన అందరూ కూడా ఎందుకంటే అండగా నిలిచే ప్రయత్నం కనబడ్డది. మన సార్ అంటాడు కదా ముఖ్యమంత్రి, ఏంది తొండలు కూడా గుడ్లు పెట్టని భూములు అన్నాడు. మరి కావివి తొండ గుడ్లు పెట్టిన భూములు కాదు ఇవి, లగచెర్ల ప్రజలు పండించిన వడ్ల రాసులు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు? ఇక ఏం చెప్పడు. ఏం చెప్తాడని మనం దగ్గరే ఉన్నది ముచ్చట చెప్పనీకి, ముచ్చట కాకపోతే. ఇక 7న ఆటోలు బంద్. కాంగ్రెస్ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెసే కారణం. ప్రాణాలు పోతుంటే ఏడాది సంబరాల. డ్రైవర్లకు నెల 15,000 ఇవ్వాలి. రాష్ట్ర స్థాయి సదస్సులో ఆటో చేసి డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు పేరుతోని ఆటో డ్రైవర్ల జీవితాలను ఆగం చేసిలు. ఏ దిక్కు చూసినా వాళ్ళందరికీ కూడా 3 నామాలు పెట్టేసిలు. ఆత్మహత్యల పర్వం కొనసాగింది. హత్యల పర్వం అంటే డైరెక్ట్గా చెప్పాలంటే అవన్నీ ప్రభుత్వ హత్యలే. ఈరోజు పూర్తి స్థాయిలో ఆటోలకు సంబంధించి కనీసం తినడానికి తిండి కూడా దొరికే పరిస్థితులలో లేకపోయింది. ఆటో డ్రైవర్ అయితే గిరిగిరి చిట్టి కట్టాలి, ఈఎంఐ కట్టాలి, ఫైనాన్స్ కట్టాలి, మళ్ళీ వాళ్ళకు ప్యాసింజర్లు ఎక్కాలి, ఎక్కిన కాడికి ఆ గల్లీలలో దించాలి, మళ్ళీ వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ట్రాఫిక్ పోలీస్ వస్తాడు, చలాన్లు అంటారు, వాళ్ళోగలు వీళ్ళు ఆగమాగం అన్ని పరిస్థితులను దిగమింగుకొని ఆటో డ్రైవర్ అన్న జీవితం నిజంగా చెప్పాలంటే కష్టాల కడలిలో నడుస్తున్నది. ఇక దాంతోపాటుగా మరో అంశం ఏంటంటే మధ్యాహ్న భోజనంలో పురుగులు. మాగనూరు స్కూల్లో మళ్ళీ ఫుడ్ పాయిజన్ అంటూ కూడా చూడొచ్చు. 24 గంటల గడవ ముందుకే నిర్లక్ష్యం. విచారణ చేపట్టిన అదనపు కలెక్టర్ జీఈఓపై వేటు, 3 నోటీసులు. దవాఖానాలో ఫుడ్లోనూ పురుగులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆ స్కూల్లో మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయిందట. ఇక చూడుర్రి, ఇదే బువ్వ తీసుకుపోయి మా రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర గవర్నర్ గారికి, ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కలెక్టర్లకు, ఎస్పీలకు అందరికీ తినబెడితే బాగుంటుందేమో. పేదోళ్ళు అంటే అంత చులకన ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పేదోళ్ళ భూములు ఎందుకింత సులకంలో నాకు పేదోళ్లకు కనీసం సంబంధించి వాళ్ళు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎగ్జామ్కు అర్హత సాధించి ఇక నా కొడుకు గురుకులాలలో చదువుకుంటాడు, నేనన్నా 3 పూటల బువ్వ పెట్టలేకపోతున్నాను, వాళ్ళకన్నా బువ్వ పెట్టి పౌష్టికాహారం ఇచ్చి అద్భుతంగా చదువుకుంటాడో, నా కొడుకు ఏ కలెక్టర్ అవుతాడో, ఏ ఎస్పీ అవుతాడో,
లేకపోతే ఏదో పెద్ద డాక్టర్ అవుతాడు, ఏ లాయర్ అవుతాడు అని కలలు కంటున్న తరుణంలో వాళ్ళ ఆశలను పునాదిలోనే చంపేస్తున్నారు. ఇట్లా నిజంగా కూడా మధ్యాహ్న భోజనం కాదది, విషం పెడుతున్నారు. ఈ లత్తకోరు బ్యాచ్, ఈ బేవర్స్ బ్యాచ్ ఏంది అంటే బువ్వ కాదది వెచ్చేది, విషం. మా విద్యాశాఖ మంత్రి పాపం ఎక్కడున్నాడు, ఫుల్ టైం మినిస్టరో పార్ట్ టైం మినిస్టరో ఇప్పుడు అర్థమైపోయింది. ఏ మినిస్టర్ కాదని కూడా అర్థమైపోయింది. విద్యార్థుల జీవితాలు, మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు, మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళకే బువ్వ పెడుతున్నాం. మధ్యాహ్న భోజనంలో ఏం బువ్వ, ఆడ పాఠాలు చెప్పే పంతులు ఉంటారు, వాళ్ళ కొడుకులు బిడ్డలు కూడా ఏ బువ్వ తింటుంటారు, ఏం కథ తెలవాలి కదా. ఇక్కడ ఏంది అంటే ఈ మధ్యాహ్న భోజనంలో ఇంకో కథ ఉంటుంది. పోలగాళ్ళకేమో ఒక రకం బువ్వ, మళ్ళీ ఈ ఉపాధ్యాయులకేమో సపరేట్గా అండిస్తారు. ఇదేందో కథ నాకైతే అర్థం కాదు. కొన్ని చోట్ల అప్పుడప్పుడు దొరుకుతా అంటే కనబడుతుంది. ఇక గింత ఘోరంగా జరిగితే ఇక ఏం చెప్పాలి చెప్పురి. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉన్నదా? ఇక చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంతకంటే దారుణం అయితే ఇంకొక విషయం అయితే ఉండదు. ఇక ఆదానిపై అమెరికా అరెస్ట్ వారెంట్ అంటూ కూడా చూడొచ్చు. మోసం లంచం ఆరోపణలపై కేసు నమోదు. మేనల్లుడు సాగర్తో పాటు మరో 6గురికి కూడా సోలార్ ప్రాజెక్టుల కోసమే అధికారులకు లంచాలు. 2238 కోట్ల లంచం కోసం రుణాల ఇట్టం. మాయ మాటలతో బ్యాంకులు ఇన్వెస్టర్లకు బురిడి. FCPA పరిధిలోకి కేసు అగ్రరాజ్యం ఎంట్రీ. నేరం రుజువైతే 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా. అమెరికాలో కేసుతో ఆదానికి కెన్యా భారీ షాక్. ఇక ఎయిర్పోర్ట్ విద్యుత్ లైన్ల కాంట్రాక్టు రద్దు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి ఆడబిడ్డకో న్యాయం, ఆదానికో న్యాయం అంటూ నిన్న ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించింది. ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి, ఎప్పుడు అరెస్ట్ చేస్తాం మోడీజీ అని కూడా చెప్పిన పరిస్థితి కనబడతానే. అభియోగం పోటీ లేకుండా సోలార్ కాంట్రాక్టుల కోసమే అధికారులు భారీ ఎత్తున లంచాలు. ఎవరిపై? గౌతమ్ ఆదాని ఆయన మేనల్లుడు సాగర్తో పాటు మరో 6గురు. వినీత్ జైన్, రంజిత్ గుప్తా, సైరిల్ కబానిస్, ఇక సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా, రూపేష్ అగర్వాల్. ఎంత లంచం? 2238 కోట్లు లంచం. డబ్బు కోసం అమెరికాలో బ్యాంకులు ఇన్వెస్టర్లకు బురిడి. ఏ రాష్ట్ర అధికారులపై అభియోగాలు? ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్. నిందితులు ఏం ఆశించారు? సోలార్ ప్రాజెక్టు చేజిక్కించుకోవడం ద్వారా వచ్చే 20 ఏళ్లలో కనిష్టంగా $2 బిలియన్ ఆర్జించవచ్చని భావించిల్లు. కేవలం దీన్ని సోలార్ ప్రాజెక్టును చేజిక్కించుకోవడానికి 2238 కోట్ల రూపాయల లంచం ఆశ చూపిల్లట. దీని మీద వీళ్ళందరి మీద ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి ప్రధానంగా కొనసాగుతుంది. ఆదానితో అంటగాగిన అందరికీ శిక్ష పడాలి. ఏ పార్టీ వారైనా విచారణ జరిపించాల్సిందే. ఆదానితో రేవంత్ సర్కార్ డీల్పై ప్రశ్నకు రాహుల్ వ్యాఖ్యలు రేవంత్ గురించి కాదు బట్టి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఏమని చెప్పిండు అంటే మళ్ళొక్కసారి మీరు ఎనుర్రి. రాహుల్ గాంధీ చాలా క్లియర్గా చెప్పిండు ఇక్కడ ఆదానితో అంటకాగిన అందరికీ కూడా శిక్ష పడాలి అంటూ కూడా చెప్పిండు. ఆదానితో అంటకాగిన వారందరికీ శిక్ష పడాలంటే యనుమల రేవంత్ రెడ్డి కూడా శిక్ష పడాలి. 100 కోట్ల రూపాయల విరాళం ఎట్లొచ్చిందో నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. ఈ 100 కోట్ల రూపాయల విరాళానికి సంబంధించి ఏ విధంగా ఇచ్చిళ్ళు? ఈ 100 కోట్ల విరాళం అనేది ఎట్లొచ్చింది ఇప్పటి వరకు కూడా అర్థం కాని ప్రశ్న. 100 కోట్ల రూపాయల విరాళం అనేది ఆదాని హైదరాబాద్కి వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఎట్లిచ్చిండు? దాంతోపాటు అంబుజా సిమెంట్కు సంబంధించి నల్గొండ జిల్లాకు సంబంధించి రామన్నపేటలో 20 గ్రామాల ప్రజలు ఆగమైపోతూ ఉంటే అక్కడ ఏ విధంగా మీ రేవంత్ రెడ్డి పర్మిషన్స్ ఇస్తున్నాడు? ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సదర్ ఎంపీ ఏంది లోక్సభలో ఫిర్యాదు చేస్తే అనేక జాతీయ పత్రికలలో అద్భుతంగా రాయించి ఆయనను హైదరాబాద్కు రప్పించారు. మీకు అర్థమవుతుందో లేదో. సో భవిష్యత్తులో ఇక్కడ ఉండే యనుమల రేవంత్ రెడ్డికి కూడా శిక్ష తప్పదు అనేదే ఇండైరెక్ట్ అయింది. రాహుల్ గాంధీ డైరెక్ట్గానే చెప్పిండు. మరి తీసుకుంటాడా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఆదానిని అరెస్ట్ చేయాలి, కానీ ఆదానికి మోడీ రక్షణగా ఉన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రేవంత్ మేడకు ఆదాని వచ్చు. సంచలనం రేపుతున్న రాహుల్ వ్యాఖ్యలు. ఆదానితో పాటు ఎవరున్నా అరెస్టు చేయాలని డిమాండ్. రాహుల్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డికి కొత్త చిక్కులు. అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందోనన్న టెన్షన్. ఆదాని కంపెనీలతో రేవంత్ సర్కార్ ఒప్పందాలు. ఇప్పటికే 12,400 కోట్ల పెట్టుబడులకు MOU. దాంట్లో 5,000 కోట్ల పెట్టుబడులు ఆదాని గ్రీన్ ఎనర్జీకే. స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల విరాళం ఇచ్చిన ఆదాని రాహుల్కును ఏకి పారేస్తున్న నేషనల్ మీడియా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అడగలే ఊకే 100 కోట్ల విరాళం 100 కోట్ల విరాళం 100 కోట్ల రూపాయల విరాళం అని నేను ఊరికే చెప్పలే. స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల విరాళం. రూపాయి ఊరికే రాదండి, ప్రతి రూపాయి ఊరికే రాదు. ఎట్లిచ్చిల్లు ఆయన 100 కోట్ల రూపాయల విరాళం అనేది ఏ బేస్ మీద ఎట్లిచ్చిండు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. సో భవిష్యత్తులో
యనుమల రేవంత్ రెడ్డికి కూడా పూర్తి స్థాయిలో పడుతుంది. రేవంత్ రెడ్డి 100 కోట్లు ఎట్లా తీసుకుండు, దావోస్లో ఒప్పందాల మాటేమిటి, రాహుల్పై ప్రశ్నల వర్షం కురిపించిన బీజేపీ, కాంగ్రెస్ను కడిగి పారేసిన పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించిన నేత ఎవరు, సబిత్ పాత్రకు సంబంధించి ఈయన ఏం చేసిండంటే రేవంత్ 100 కోట్ల రూపాయలు ఎట్లా తీసుకున్నాడు, ఇది బాహాటంగా బీజేపీ నేతలు జాతీయ స్థాయిలో అడిగిలు. దావోస్లో ఒప్పందాలపై మాట ఏంటి, దాదాపుగా 12,400 కోట్ల రూపాయల దానికి దీంట్లో పూర్తి స్థాయిలో గ్రీన్ ఎనర్జీ కోసమే 5,000 కోట్ల పెట్టుబడులు తీసుకున్నాడు, దాని సంగతి ఏంది అని అడిగిలు. సో ఆదాని షేర్లు కూడా భారీగా పడిపోయినాయి, మరి ఆరోపణ వచ్చినప్పుడు ఇంకా ఉంటాయి, ఢమాలమన్నాయి. భారీగా పడిపోయిన ఆదాని గ్రూప్ షేర్స్ వణికిన స్టాక్ మార్కెట్ సూచీలు 2.45 లక్షల కోట్ల ఆవిరి, నష్టాలతో లబోదిబోం అంటున్న షేర్ హోల్డర్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో మొన్న హిడెన్బర్గ్, నేడు అమెరికాలోని ఫెడరల్ కోర్టు ఆదాని భాగోతాన్ని బయటపెట్టేశాయి. ఆదాని గ్రూప్ చేస్తున్న చీకటి వ్యాపార దందాను బయటపెట్టేశాయి. ప్రాజెక్టు ఏదైనా సరే తమకే దక్కే విధంగా ఎలా ప్రయత్నించచ్చో తేట తెల్లం చేసేశాయి. వేల కోట్ల రూపాయలు అధికారులకు లంచం రూపంలో ఇచ్చి లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా అక్రమార్జన చేశాయో అమెరికాలోని FBI తన ఛార్జ్షీట్లో పేర్కొన్నది. హిడెన్బర్గ్ లీక్స్తో అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసిన ఆదాని కంపెనీలు తాజాగా అమెరికా దర్యాప్తు సంస్థ FBI అభియోగాలతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. భారత్లోని కాంట్రాక్టుల కోసం వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ FBI కేసులు నమోదు చేసింది. ఈ కేసులలో గౌతమి ఆదానితో పాటు పలువురున్నారు. అమెరికాలో నమోదైన కేసులు దేశ రాజకీయాలను కుదిపేస్తున్నాయి, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తున్నాయంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఆదాని స్కామ్ ఎంత, సోలార్ ప్రాజెక్టు కోసం భారీగా మడుపులు, ప్రభుత్వ అధికారులకు 2,237 కోట్ల లంచం, అధికారుల చేత తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఆర్థిక సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధుల సేకరణ, $3 బిలియన్ నిధులు సేకరించిన ఆదాని గ్రూప్స్, 16,882 కోట్ల లాభమే ధ్యేయంగా మాస్టర్ ప్లాన్, మోసం చేశాడంటూ అమెరికాలో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ఫిర్యాదు, ఆదాని మోసం చేసినట్లుగా FBI షార్ట్షీట్లో సంచలన విషయాలు, భారత్లోని కాంట్రాక్టుల కోసమే లంచాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు, బయటపడ్డ ఆదాని వేల కోట్ల స్కామ్, మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆదాని గ్రూప్ ప్రకటన, ఆదాని అక్రమాలపై గతంలో హిడెన్బర్గ్ కూడా సంచలనమైన రిపోర్ట్ ఇచ్చింది. హిడెన్బర్గ్ మీ అందరికీ గుర్తే ఉంటాడు, హిడెన్బర్గ్ అయితే ఆదానికైతే నిద్ర వణిస్తాడు, సుక్కలు చూపించిండు. గతంలో కూడా అనేక రకాలుగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆదానికి మరో ఎదురుదెబ్బ, 62,000 కోట్ల ప్రాజెక్టును రద్దు చేసిన కెన్యా, 30 ఏళ్ల ఒప్పందం చేసుకున్న ఆదాని అమెరికా వార్తలతో క్యాన్సిల్ చేసుకున్న కెన్యా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఆదానికి మరొక ఎదురుదెబ్బ కూడా దాకిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్కు సంబంధించి నేను చెప్తున్నాను. నేనేమంటున్నానంటే వాస్తవాల ప్రతి దృశ్యం వైఆర్టీవీ ప్రజల కోసం నిరంతరం, నాడు ప్రశ్నించింది నేడు ప్రశ్నిస్తుంది రేపు ప్రశ్నిస్తుంది, ప్రజల క్షేమమే ప్రజల ధైర్యమే, లగచర్ల గ్రామ ప్రజలైనా ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అండదండగా ఉండి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే నా బాధ్యత.